ఫ్రెండ్స్, మున్సిపాలిటీ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు సోషల్ మీడియాలో, ఈ పేపర్స్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తూ ఉన్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన తేదీలను వాళ్ళు ప్రకటిస్తూ ఉన్నారు. అదంతా ఫేక్, అదంతా అబద్ధం, అదేది నమ్మకూడదు. అవి ఊహాగానాలు మాత్రమే. జరిగితే జరగవచ్చు, లేకపోతే లేదు. నేను మీకు పూర్తి సమాచారాన్ని ఇవ్వాలని ఈ వీడియో చేస్తూ ఉన్నా. ఫ్రెండ్స్, నా వీడియోలు చూసేందుకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ను క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీరు చూసే ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక చూస్తే మున్సిపాలిటీ ఎన్నికల గురించి నేను ఈరోజు మాట్లాడాలనుకుంటా ఉన్నా. గతంలో మున్సిపాలిటీ ఎన్నిక అంటే స్థానాలన్నీ రిజర్వ్ చేసిన తర్వాత, వార్డులు రిజర్వ్ అయిన తర్వాత, చైర్మన్ స్థానం రిజర్వ్ అయిన తర్వాత ఎన్నికలు జరిగేవి. అప్పుడు ఎన్నికలు ప్రత్యక్షంగా ఉండేవి. నేరుగా ప్రజలు చైర్మన్ని ఎన్నుకునేవాళ్ళు. అంటే ఎన్నికలలో చైర్మన్కి ఒక ఓటు ఉండేది, కౌన్సిలర్కి ఒక ఓటు ఉండేది. అలా డైరెక్ట్గా చైర్మన్, కౌన్సిలర్లు ఎన్నికయ్యేవాళ్ళు. కొంతకాలం నుంచి చూస్తే ఆ పరిస్థితి లేదు. ఇండైరెక్ట్ ఓటు ద్వారా, అంటే పరోక్ష పద్ధతి ద్వారా చైర్మన్ అభ్యర్థులు అవుతా ఉన్నారు. అది ఎలాగో నేను మీకు చెప్తా. చైర్మన్ స్థానం రిజర్వ్ అయిన తర్వాత, అలాగే వార్డులు కూడా రిజర్వ్ అయిన తర్వాత, అర్హులైన వాళ్ళు వార్డు మెంబర్గా పోటీ చేస్తే, వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తే, ఆ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డుల్లో ఉన్న ఓటర్లందరూ కలిసి వార్డు కౌన్సిలర్ను ఎన్నుకుంటారు. ఇలా మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసిన తర్వాత గెలిచిన వార్డు కౌన్సిలర్లందరూ ఒక ప్రత్యేక సమావేశం అవుతారు చైర్మన్ని ఎన్నుకునేందుకు. చైర్మన్ స్థానం రిజర్వ్ అయి ఉంటుంది కదా, అలా మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లందరూ చైర్మన్కు రిజర్వ్ అయిన స్థానం ఏ కేటగిరీ ఉందో ఆ కేటగిరీ వార్డు కౌన్సిలరు చైర్మన్ అవుతారు. అది ఎలాగంటే, ఈ ప్రత్యేక సమావేశంలో ఏ పార్టీకి అయితే మెజారిటీ వార్డు కౌన్సిలర్లు ఉంటారో వాళ్ళందరూ కలిసి చైర్మన్ను ఎన్నుకుంటారు. ఇందులో ఓటేసేది ఎవరయ్యా అంటే గెలిచిన వార్డు కౌన్సిలర్లు, అలాగే ఎక్స్ అఫీషియో మెంబర్లు. ఎక్స్ అఫీషియో మెంబర్లు అంటే ఎక్స్ అఫీషియో సభ్యులు ఎవరంటే ఎమ్మెల్యే, ఎంపీ, వాళ్ళని ఎక్స్ అఫీషియో సభ్యులు అంటారు. వీళ్ళు కూడా ఎన్నికలో పాల్గొంటారు. వాళ్ళు కూడా ఎన్నికలలో ఓటేస్తారు. ఈ విధంగా చైర్మన్ ఎన్నిక జరుగుతుంది. గతంలో మనందరం ఈవీఎం మిషన్ల ద్వారా మనం ఓటును వినియోగించుకున్నాం. పోయినసారి మాత్రం బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటేసినాం. ఈసారి కూడా బ్యాలెట్ పేపర్ ద్వారానే ఈ ఎన్నిక జరుగుద్ది అని సమాచారం ఉన్నది. ఇది ఫ్రెండ్స్ విషయం. ఎలాంటి అపోహలు పెట్టుకోకండి, ఎలాంటి అనుమానాలొద్దు. ఎన్నికలు కూడా ఎన్నికల అధికారి ఏ తేదీ అయితే ప్రకటిస్తారో ఆ రోజే జరుగుతాయి. అలాగే చైర్మన్ ఎన్నిక కూడా రిజర్వ్ అయిన తర్వాత, ఇవన్నీ రిజర్వేషన్లు అయిన తర్వాత మనం గెలిపించుకున్న కౌన్సిలర్లందరూ మెజారిటీగా ఎవరినైతే ఎన్నుకుంటారో వారే చైర్మన్ అవుతారు. ఇది విషయం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియోలు చూస్తూనే ఉండండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.